ఇక వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పీఎస్కి కాకాణిని తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారణ చేసేందుకు ప్రభుత్వం డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో కాకాణి A2గా ఉన్నారు. దీంతో పాటు మరో 3 కేసుల్లో సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు కాకాణి. నిన్న కాకాణిని విచారణ చేసిన పోలీసులు 30 ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదని సమాచారం. తనకి తెలియదు, న్యాయవాదిని అడగాలి అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాల్టితో కాకాణి విచారణ ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. కాకాణి విచారణ అయితే ఈ రోజుతో ముగిన నేపథ్యంలో మరి కొన్ని ప్రశ్నలు కూడా ఆయన సమాధానం దాటవేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏంటి, ఏమనుకుంటున్నారు సిట్ అధికారులు? ప్రస్తుత పరిస్థితి ఏంటి? చూసుకుంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారంటూ కూడా కాకాణిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా 2 రోజులు అంటే 25, 26 ఈ 2 రోజుల పాటు సిట్ అధికారుల యొక్క విచారణలో భాగంగా ఇటు పోలీసులు కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నిన్న దాదాపు కూడా 30 ప్రశ్నలు కూడా ఆయన అడిగినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి కూడా ఆయన సమాధానం చెప్పినట్లుగా తెలియట్లేదు. మొత్తానికి గతంలో మనం చూస్తే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు అక్రమ గ్రావెల్ సంబంధించినటువంటి దాంట్లో 60 క్వశ్చన్లు వేసినటువంటి సమయంలో ఎలాంటి సమాధానం లేకపోవడంతో అప్పుడు కూడా సిట్ ఏదైతే అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి విచారణలో ఎలాంటి సమాధానం ఇచ్చారో ప్రస్తుతం సిట్ అధికారులు వేసినటువంటి క్వశ్చన్లు కూడా సేమ్ అదే సమాధానం చెప్పడంతో ఇటు సిట్ అధికారులు 2వ రోజు కూడా ఇటు సెంట్రల్ జైలు నుంచి ఈ రోజు కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకి ఇటు సిట్ అధికారులైనటువంటి ఇప్పటికే బాపట్ల DSP రామాంజనేయుల యొక్క నేతృత్వంలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతా ఉంది. నిన్న ప్రధానంగా మొదటి రోజు దాదాపు 30 ప్రశ్నలు వేశారు. అందులో A1 నిందితుడిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఈ యొక్క ఫోర్జరీ సంతకం సంబంధించినటువంటి వాటి మీద కూడా పూర్తి ఆధారాలతో కూడా సిట్ అధికారులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందు చూపించడం జరిగింది. నిరంజన్ రెడ్డి ఇచ్చినటువంటి వాక్మూలం ఏదైతే ఉన్నాయో వాటి రికార్డింగ్స్ అన్ని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి నోరు మెదపలేదు. ఏదైనా ఉంటే మా న్యాయవాదులతో మీరు మాట్లాడుకోండి, నా కాడ ఉన్న ఇన్ఫర్మేషన్ నేను న్యాయబద్ధంగానే ముందుకెళ్లాను. గ్రావెల్ కు సంబంధించి ఎక్కడైతే సర్వేపల్లి ఉన్నాయో వాటి ఏదైతే ఆధారాలతో కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ యొక్క సిట్ DSP రామాంజన యొక్క నేతృత్వంలో 2వ రోజు కూడా కస్టడీస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మళ్ళా న్యాయవాదుల ముందు ఏదైతే కోర్టు ముందు కూడా హాజరుపరిచిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కాకాణి విచారణ చేసిన పోలీసులు 30 ప్రశ్నలు కాకాణి సమాధానం ఇవ్వనట్లుగా థ్యాంక్ యూ నరేష్.